అండి. ఈరోజైతే మనం క్యారెట్, బీట్రూట్, మ్యాంగో పచ్చడి ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దాం. ఫస్ట్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసేద్దామండి. క్యారెట్, బీట్రూట్, మ్యాంగో, ఆవాలు, మెంతులు, వెల్లుల్లిపాయలండి. ఆవాలు, మెంతులను అయితే కనుక మనం మిక్సీ చేసుకుని అయితే పొడి అయితే చేసేసుకుందాం. ఇదిగోండి చేసుకున్న తర్వాత దానికి కావాల్సిన పల్లీల ఆయిల్ అండి. పల్లీల ఆయిల్ అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే కనుక బీట్రూట్, క్యారెట్, మ్యాంగోని అయితే కనుక ముక్కలు చేసేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి. బౌల్లో తీసుకున్న తర్వాత ఇదిగోండి పీసెస్ అన్ని ఇలా కట్ చేసి చిన్నగా వేసుకున్న తర్వాత ఆవు పిండి అండ్ మెంతి పిండి అయితే కనుక వేసుకోవాలి. మీకు వీటి కొలతలన్నీ నేనైతే డిస్క్రిప్షన్ తానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేసేసుకోండి. అందులో ఎంతెంత కొలతలు వేయాలో అనేది ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కలు వేసేసుకున్న తర్వాత పొడులు వేసుకున్న తర్వాత అందులో అయితే వెల్లుల్లిపాయలు అనేది అయితే కనుక వేసేసేయాలండి. ఒక అది ఎక్కువైతే వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. క్రిస్పీగా అండ్ క్రంచీగా ఉంటాయి. పీసెస్ అన్ని నోటికైతే బాగా తగులుతాయండి. వెల్లుల్లిపాయలు వేసేసాక అందులో అయితే కారం అయితే వేసేసుకోవాలి. కారం అండ్ ఉప్పు వేసుకుని అయితే బాగా ఈ ముక్కలన్నింటినీ పట్టేలాగా అయితే బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నది బాగా కింద నుంచి పైకంతా దేవుకుంటూ కలుపుకోవాలి. అలా అయితే ముక్కలకైతే బాగా పట్టిద్ది. తర్వాత అయితే కనుక ఆయిల్ అయితే వేసేసుకోవాలండి. ముక్కల్లోకి మొత్తం వేసేసుకోక్కర్లేదండి. కొంచెం మీరు ఎంత కావాలో అంత అయితే వేసుకోండి. ముక్కలకి పట్టే అంతగా వేసుకున్న తర్వాత ఆయిల్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. కింద నుంచి పైకి అలా కలుపుకుంటూ ఉండాలి. అప్పటికైతే ముక్కలకైతే ఆయిల్ అయితే బాగా పట్టిద్ది. సో ఇలా కలుపుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే మీరైతే ట్రై చేయండి మీ ఇంట్లో. సూపర్ ఉంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది లంచ్లో. వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.